హలో అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఈరోజైతే వీడియో నేను తీయలేదు, మా మమ్మీ తీసింది. కెమెరాని స్టాండ్కి పెట్టుకొని తీసిందండి. సో అందుకనే వీడియో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు. మా మమ్మీ ఈరోజు ఫస్ట్ టైం నేను ఇంట్లో లేనప్పుడు అంటే బయటికి వెళ్ళిండే, సో తనే ట్రై చేసింది. ఇక్కడ గోంగూర పచ్చడి చేస్తుంది. గోంగూర వెల్లుల్లి కడాయిలో వేసేసింది. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు, గోంగూర పులుపు ఎక్కువ కాబట్టి పచ్చిమిర్చి బాగానే పడుతుంది. అండ్ ఉల్లిపాయలు కట్ చేస్తుంది చిన్న చిన్న ముక్కలుగా, అంటే రఫ్గా చాప్ చేసుకుంటుంది, మరి ఫైన్గా కూడా కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటోస్ చాప్ చేసుకుంటుంది. ఇది చాలా టేస్టీ అండ్ యమ్మీ పచ్చడి అండి. ఇంట్లో ఒక్కసారి అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మినిమం 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాము. సో గోంగూరలోకి వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, టమాటోస్ ఇవన్నీ వేసి వాటర్ కొంచెం పోసి దాంట్లోనే కల్లుప్పు కూడా వేస్తున్నాము. ఇప్పుడు దాంట్లో పసుపు వేసి ఉడికించాలన్నమాట. వాటర్ మొత్తం అది ఇంకిపోయే వరకు ఇలా మూత పెట్టి కాసేపు వరకు ఉడికిద్దాం. సో చూడండి, ఇక్కడ గోంగూర మొత్తం షింక్ అయిపోతుంది కదా, ఇది ఇంకా ఉడకాలి. టమాటోస్ కూడా ఇంకా మెత్తబడాలి. సో మధ్య మధ్యలో ఇలా చూస్తూ కలుపుతూ ఉండాలి. వాటర్ పైకి వచ్చేస్తుంది అండ్ అది చూసారా మొత్తం షింక్ అయిపోతుంది. సో ఫైనల్లీ మన గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. అండ్ ఇక్కడ మమ్మీ రోట్లో రుబ్బుతుంది. ఇది మంచి రోటి పచ్చడి. సో చూసారు కదా మొత్తం వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయింది. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అందులోనే కల్లుప్పుతోటి దంచేస్తున్నాము, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం దంచడం కష్టం కాబట్టి ఫస్ట్ దాన్నే పచ్చిమిర్చి అన్నీ తీసేసుకొని మమ్మీ దంచేస్తుంది. చూసారా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన గోంగూర టమాటో మిక్స్ ఉంది కదా, అదంతా వేసేసి మనము దీంట్లో మెత్తగా రుబ్బుకోవాలి. సో మిగిలిన వాటర్ కూడా మనం అందులో యూజ్ చేద్దాము. ఫస్ట్ అయితే గోంగూర మొత్తాన్ని మెత్తగా చట్నీలాగా దంచేసుకుందాము. పచ్చిమిర్చి ఫస్ట్ ఎందుకు వేసి దంచామంటే అది కొంచెం మెదగడానికి టైం పడుతుంది కదా, సో ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసి రుబ్బేసాము. మిక్సీలో కంటే కూడా రోట్లో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో మన చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా దీన్ని ప్లేట్లోకి తీసుకొని లాస్ట్లో ఒక 2 గంటలు అట్లా పెట్టేసి చూడండి ఒక్కో పచ్చి ఉల్లిపాయని అలా దంచేసుకుంటున్నాము. మరీ మెత్తగా దంచకండి, కొంచెం ముక్కలు కనిపించేటట్టు దంచండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, చాలామంది చూసుంటారు, తినుంటారు కూడా ఇలాగా. సో ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు, సో అలా కనిపించేటట్టు దంచుకోవాలి. పచ్చి ఉల్లిపాయతో మళ్ళీ ఒకసారి మిగిలిన పచ్చడి అంతా వేసేసి ఇంకా కొంచెం రాళ్ళుప్పు కూడా వేయాలి. ఇంతగానో ఉప్పు వేస్తున్నారేంటి, బాగా ఉప్పు ఎక్కువ అయిపోతుందేమో అనుకున్నారు. మా ఉప్పు ఎంత వేసినా సాల్ట్ అది తెలుస్తలేదు, సో మీరు కొంచెం చూసి వేసుకోండి. అండ్ ఇక్కడైతే స్టాక్ వాటర్ ఏదైతే ఉందో అదంతా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి. సో మనం గోంగూర పచ్చడి అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఆ తర్వాత తాలింపు పెట్టేసుకుందాము, ఓకేనా. సో పచ్చడి కోసం అని తాలింపుకి ఇక్కడ నూనె ఆల్రెడీ రెడీగా ఉంది. దీంట్లోకి ఇప్పుడు జీలకర్ర వేసి వేయించుకుందాము. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించాము. అలాగే మిగిలిన పోపు సామాన్లు అంటే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి కొంచెం మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా రోట్లో, అది వేసి మంచిగా కలిపేద్దాము. చూడండి మొత్తం పోపులోకి వేసేసి నీట్గా కలిపేసుకుందాము. సూపర్గా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంలోకి తినేద్దాం. ఇప్పుడు మా రాత్రి డిన్నర్ టైం అయిపోయింది. సో నేను ఇక్కడ వేడివేడి అన్నంలోకి మంచి గోంగూర పచ్చడి వేసుకొని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లీసా ఛానల్కి. సీ యూ ఆల్, బాయ్, టాటా.